హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రై ఇలా చేశారు అంటే ఒక్క ముక్క కూడా మిగలదు. క్యాటరింగ్ స్టైల్లో కరకరలాడే దొండకాయ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ దొండకాయ ఫ్రై పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం 1/2 కిలో దొండకాయలు తీసుకుని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుని 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టి దొండకాయ ముక్కల్లోంచి నీళ్ళు ఊరే వరకు చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 50 గ్రాములు శనగపిండి వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకుని అలాగే 1 స్పూను కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. వేసుకొని మొత్తం అంతా ఇది ఇంకా నీళ్ళేమీ వేయకుండా ఇలా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. క్యాటరింగ్ స్టైల్లో కావాలి అంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేసుకుంటామో అలాగ వేళ్లతో ఇలా రెల్లల కింద పకోడీలాగా వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్కి ఎంత పడితే అంతా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఫస్ట్ అయితే కదపకూడదు అనమాట. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిరిగేసుకుని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. మనం పప్పు వండుకున్నప్పుడు లేదంటే పప్పుచారు, రసము, చారు ఇలా ఏది చేసుకున్నా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి. ఇది నేను ఒక వీడియో చూసి చేశానన్నమాట. నాకు చేయాలనిపించింది. ఎలా ఉంటుందో చూద్దామని చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే వీడియో పెడుతున్నాను. ఇలా చేశారు అంటే చాలా రుచిగా ఉంటుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక జల్లిబుట్టలోకి నూనె అంతా వాడిపోవడానికి ఒక జల్లిబుట్టలోకి తీసేసుకుని మొత్తం అంతా కూడా ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి చూస్తేనే క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు అదే జల్లిబుట్టలో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని పల్లీలను కూడా వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి వేసుకుంటే కమ్మగా చాలా బాగుందండి. ఇలా వేసుకుని ఇప్పుడు వేయించుకున్న మనం దొండకాయ వేపుడులో వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో రుచిగా ఉండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. క్యాటరింగ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.